హలో హాయ్. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ తెలంగాణ సోషల్ ఎకనామిక్ సర్వేలో ఇచ్చినటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఇవి సాఫ్ట్వేర్కి సంబంధించిన హార్డ్వేర్కి సంబంధించిన స్కీమ్స్ గురించి మాట్లాడదాం మనం. సో ఒక క్వశ్చన్ కానీ 2 క్వశ్చన్స్ కానీ రావచ్చు ఎగ్జామ్ పర్పస్లో. నెక్స్ట్ ఇక్కడ చూస్తే టీ హబ్ అని కనిపిస్తుంది. టీ హబ్ అంటే తెలంగాణ హబ్. టీ హబ్ అనేది ఏంటంటే ఏవైతే ఇండియాలో స్టార్టప్ ఎకోసిస్టమ్ని ఎంకరేజ్ చేయడానికి కోసం తెలంగాణ గవర్నమెంట్ అనేది టీ హబ్ అనేది స్టార్ట్ చేసింది 2015 ఇయర్లో. ఇది ఇండియాలో ఉన్నటువంటి ఏంటంటే ఇండియా సింగిల్ లార్జెస్ట్ స్టార్టప్ ఎకోసిస్టమ్. సో ఇండియా మొత్తంలో ఉన్నటువంటి పెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్ అన్నమాట. ఒకే దగ్గర చాలా వందల మంది వరకు వర్క్ చేయొచ్చు అనమాట. అలా ఇండియా సింగిల్ లార్జెస్ట్ స్టార్టప్ ఎకోసిస్టమ్. రైట్. టీ హబ్ ఫేజ్ 1 అనేది November 5, 2015లో స్టార్ట్ అయింది. సో ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ గవర్నమెంట్, ఇట్ ఈస్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఎగ్జామ్ పర్పస్లో సో ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్. ఇది కంప్లీట్గా గవర్నమెంట్ రన్నింగ్ ఏజెన్సీ కాదు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. లొకేషన్ వచ్చేసి IIIT క్యాంపస్ గచ్చిబౌలి, హైదరాబాద్. ఐఐటి కాదు, IIIT. సో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సో గచ్చిబౌలి, హైదరాబాద్, దట్ ఈస్ ద హెడ్ క్వార్టర్. నెక్స్ట్ దీనిలో పార్ట్నర్స్ చూస్తే 3 పార్ట్నర్స్ ఉన్నారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ ద బిజినెస్, అండ్ నెక్స్ట్ వచ్చేసి నల్సార్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హైదరాబాద్. సో ఈ 3 ఏజెన్సీస్ ఉన్నాయి పార్ట్నర్స్ వచ్చేసి. అండ్ అలాంగ్ విత్ ద తెలంగాణ గవర్నమెంట్ అంటే 4 మెంబర్స్ ఉన్నారు. ఐఎస్బి, IIIT, నల్సార్ అండ్ ప్లస్ తెలంగాణ గవర్నమెంట్. ఇట్ ఈస్ నాట్ ఐఐటి. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్లేస్ ఈజ్ ఇంపార్టెంట్, గచ్చిబౌలి. సో గచ్చిబౌలి హైదరాబాద్లో ఉంది. సో దాంట్లో కూడా ఎక్కడ ఉంది, అది IIIT క్యాంపస్. సో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఈ 4 అసోసియేషన్ తోటి ఇది టీ హబ్ అనేది స్టార్ట్ అయింది November 5, 2015. సో దీని ఏంటంటే స్టార్ట్అప్ అందులోనే ఎంకరేజ్ చేయడానికి కోసం. సో దీని యొక్క ఈ బిల్డింగ్ ఏదైతే టీ హబ్ అనే బిల్డింగ్ ఉందో ఆ బిల్డింగ్ పేరు ఏంటిదంటే క్యాటలిస్ట్ అనమాట. మనకి 70,000 స్క్వేర్ ఫీట్లో ఇది పెద్ద బిల్డింగ్ కట్టినారు. దాదాపు 4,000 మెంబర్స్ దీంట్లో ఉండొచ్చు. 4,000 మెంబర్స్కి అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారనమాట వాళ్ళు రీసెర్చ్ చేయడానికి కోసం ఎకో సిస్టమ్స్ పైన. సో దట్ ఈస్ టోటల్ ద బిల్డింగ్ నేమ్ ఈజ్ అ క్యాటలిస్ట్. 70,000 స్క్వేర్ ఫీట్స్ ద బిల్డింగ్ నేమ్ ఈజ్ క్యాటలిస్ట్. సో ఇది కూడా ఎగ్జామ్లో చాలాసార్లు రిపీట్ అయింది. అది ఎక్కడ ఉందనేది కూడా రిపీట్ అయింది. ఆ ఎగ్జామినేషన్లో ఆప్షన్స్లో గచ్చిబౌలి, మాదాపూర్ ఇట్లా 2-3 ఆప్షన్స్ ఇచ్చారు. సో 2 పక్కనే ఉంటాయి. ప్లీజ్ రిమెంబర్ దట్ గచ్చిబౌలి ఈజ్ ద ఆన్సర్, నాట్ ద మాదాపూర్. నెక్స్ట్ వన్ ఈజ్ ద టీ హబ్. టీ హబ్ ఈ సెకండ్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్ అనేది 2015లో ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో సెకండ్ ఫేజ్ అనేది ఇప్పుడు 2020 ఏప్రిల్ లోపల స్టార్ట్ అవబోతుంది నైట్. సో ఏప్రిల్లో కరోనా వైరస్ వల్ల పోస్ట్ పోన్ అయింది ఇనాగ్రేషన్ అనేది. టీ హబ్ ఫేజ్ 2. సో ఇది 3,50,000 స్క్వేర్ ఫీట్ లోపల. సో ఇది ఇక్కడ అంటే నాలెడ్జ్ సిటీ మాదాపూర్. సో ఇది నాలెడ్జ్ సిటీ మాదాపూర్లో ఉంది. ఇది ఇప్పుడు ఫేజ్ 2 అనేది. ఫేజ్ 1 అనేది గచ్చిబౌలిలో ఉంది. సో టీ హబ్ ఫేజ్ 1 అండ్ ద ఫేజ్ 2 ఇది ఈ మంత్లో స్టార్ట్ అవ్వాలి, ఏప్రిల్ 2020లో. సో మేబీ మేలో స్టార్ట్ అవుతుండొచ్చు. రైట్. సో టీ హబ్ ఫేజ్ 1 వచ్చేసి గచ్చిబౌలి, ఫేజ్ 2 వచ్చేసి మాదాపూర్. సో ఇది పార్ట్నర్స్ ఇంపార్టెంట్. ఇండియన్ స్కూల్ ఆఫ్ ద బిజినెస్ నల్సార్, నేషనల్ లా యూనివర్సిటీ నల్సార్ అండ్ IIIT. సో దట్ ఈస్ అ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హైదరాబాద్. సో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ ఓన్డ్ బై ద గవర్నమెంట్. రైట్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ వచ్చేసి టీ హబ్ అనేది కొన్ని డిపార్ట్మెంట్స్ తోటి ఏం చేశారంటే వీళ్ళు టైఅప్ అయినారు రీసెర్చ్ ప్రోగ్రామ్స్ కోసం. దాంట్లో సో టీ హబ్ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, అండ్ NPCI, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఈ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏంటిదంటే ఇండియాలో ఉన్నటువంటి ఆన్లైన్ పేమెంట్స్ అన్నిట్లను కూడా ఇదే కంట్రోల్ చేస్తుంది. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, NPCI. సో ఈ 3 అసోసియేషన్ తోటి ఏం చేశారంటే వీళ్ళు ఫినాన్షియల్ టెక్నాలజీ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ అనేది ఒకటి స్టార్ట్ చేశారు. సో టు ప్రమోట్ ద స్టార్ట్అప్ ఎకోసిస్టమ్ అండర్ ద ఫినాన్షియల్ టెక్నాలజీ. సో టీ హబ్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సో అండర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అండ్ ఫాలోడ్ బై ద నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, విచ్ ఈస్ అండర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్సో. Right. And also that National Payment Corporation of India in association with the T Hub started the one program is known as a TXNNXT. So this is a special program to encourage the financial startups. So financial startups కోసం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇన్ ద సేమ్ వే దట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, దట్ పబ్లిక్ సెక్టర్ కంపెనీ known as what Bharat Dynamics Limited. So Bharat Dynamics Limited also started the one startup company in the T Hub. So it is a very important question. The Bharat Dynamics Limited so started the one startup company in the T Hub. In the same way, the National Payment Corporation of India also started the one hub for the financial technology in Hyderabad. The hub name is about TXNNXT. This is the innovation program of the National Payment Corporation of India in the T Hub. So again, in order to encourage the women entrepreneurship system in Telangana, so women entrepreneurship in the startup systems. So again, we are started the V Hub. V Hub, W-E, V Hub. V means women, E means entrepreneur. So that is a women entrepreneur hub anamata, V Hub we call it. So that was started on the March 8th of the 2018 on the International Women's Day. So the location of this one is the Dr. B.R. Ambedkar Open University, Hyderabad, Jubilee Hills.
So that is a women entrepreneurship hub, T hub and the V hub. V hub is specially for the women only. So that is a location is very important. Jubilee Hills, Dr. B.R. Ambedkar Open University. So and V hub is tied up with our German Development Agency. So V hub is again the tied with the German Development Agency, and they have started the one program. The program name is the Her and Now. So that is Her and Now, the workshop on the entrepreneurship in the Tier 2 and the Tier 3 city like Karimnagar, Khammam, Warangal. సో ఈ ఏరియాస్ లోపల పెద్ద మీటింగ్స్ పెట్టారు ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ని ఎంకరేజ్ చేయడానికి కోసం. అంటే ఉమెన్ని కూడా స్టార్ట్అప్ సిస్టంలో ఎంకరేజ్ చేయడానికి కోసం ఇది స్టార్ట్ చేశారు వీ హబ్. దాంతో జర్మన్ డెవలప్మెంట్ ఏజెన్సీ తోటి సో వీ హబ్ అనేది టైఅప్ అయిపోయి హర్ అండ్ నవ్ అనే ప్రోగ్రామ్స్ని లాంచ్ చేయడం జరిగింది టు మీట్ ద డిఫరెంట్ స్టార్ట్అప్ ఎకో సిస్టమ్ అండ్ డిఫరెంట్ ఉమెన్స్ ఫ్రమ్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద తెలంగాణ, స్పెషల్లీ Tier 2 అండ్ ద Tier 3 సిటీస్. సో ఎగ్జామ్ పర్పస్లో క్వశ్చన్ ఏంటిదంటే హర్ అండ్ నవ్ ప్రోగ్రామ్ ఎవరు స్టార్ట్ చేశారంటే వీ హబ్ ఇన్ అసోసియేషన్ విత్ ద జర్మన్ డెవలప్మెంట్ ఏజెన్సీ. And again that this V Hub also started another program known as what a social enterprise accelerator program. Social enterprise accelerator program again is first started by the V Hub in association with the Australian consulate. So Australian consulate in Hyderabad lo ledu, Chennai lo undi. So Australian consulate and V Hub iddar tie up అయిపోయి social entrepreneurship accelerator program launch చేయడం జరిగింది. So all these programs objective only one is that to encourage the women to start the startup ecosystem in Telangana. So that is a V Hub. So 2018, so that is on March 8th of the 2018. Locations are important. And next one వచ్చేసి మనకి టీ వర్క్స్ ఈజ్ అనదర్ ప్రోటోటైప్. సో టీ హబ్ అనేది సాఫ్ట్వేర్కి సంబంధించింది. అయితే టీ హబ్ కానీ వీ హబ్ కానీ ఇవన్నీ కూడా స్టార్ట్అప్ ఎకో సిస్టమ్స్ ఆల్ ఆర్ రిలేటెడ్ టు ద సాఫ్ట్వేర్. అండ్ టీ వర్క్స్ ఏంటిదంటే ఇది హార్డ్వేర్కి సంబంధించింది. సో టీ వర్క్స్ విల్ ప్రమోట్ ద డిజైన్ అండ్ టెస్ట్ అండ్ డెవలప్ ద హార్డ్వేర్ ప్రోడక్ట్స్ ఇన్ తెలంగాణ. డిజైన్, టెస్ట్, డెవలప్ ద హార్డ్వేర్ ప్రొడక్ట్స్ ఇన్ ద తెలంగాణ. సో దాంట్లో ఎలక్ట్రానిక్స్ కానీ మెకానిక్స్ కానీ మెకాట్రానిక్స్ కానీ సో దీంట్లో ఏం చేస్తారంటే ఇండస్ట్రీ వాళ్ళు, అకాడమిక్స్ వాళ్ళు, ఎక్స్పర్ట్స్ కానీ కంపెనీస్ కానీ వీళ్ళందరూ కూడా టైఅప్ అవుతారు. టైఅప్ అయిపోతే ఎలక్ట్రానిక్స్ కానీ స్పెషల్గా మెకానిక్స్లో కానీ హార్డ్వేర్ పార్ట్స్ని తయారు చేయడానికి కోసం సో టీ వర్క్స్ అనేది కూడా స్టార్ట్ చేశారు. సో phase 1 78,000 స్క్వేర్ ఫీట్లలో స్టార్ట్ చేశారు మనకి. సో టీ వర్క్స్ రీసెంట్గా ఇప్పుడు కరోనాకి వెంటిలేటర్ కూడా వీళ్ళు తయారు చేశారు విత్ ద 35,000 రూపీస్ ఆఫ్ ద కాస్ట్. Next, again, T-Works also started the Intellectual Property Facilitation Cell. So IPFC, Intellectual Property Facilitation Cell, the promoting the IP rights among the hardware entrepreneurs. So ఏదైనా ఒకటి వాళ్ళు ఏమైనా తయారు చేస్తే దానికి ఖచ్చితంగా ఏముంటే మనకి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఉంటాయి. సో ఆ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఉన్నప్పుడే దాని మీద మనకి రైట్స్ ఉంటాయి. ఆ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కోసం మనం అప్లికేషన్స్ ఫైల్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తూ ఉంటుంది ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఫెసిలిటేషన్ సెల్. సో టీ వర్క్స్ అనేది హార్డ్వేర్ కోసం, టీ హబ్ అనేది సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ కోసం, వీ హబ్ అనేది ఉమెన్ స్పెషల్లీ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ కోసం, టీ వర్క్స్ అనేది ఏంటి మనకి సో ఇది హార్డ్వేర్ ప్రొడక్ట్స్ కోసం. సో గుర్తుపెట్టుకోవాలి టీ వర్క్స్. సో ఈ కరోనా వైరస్ కోసం వెంటిలేటర్ని కూడా వీళ్ళు తయారు చేయడం జరిగింది, అది గుర్తుపెట్టుకోవాలి మనకి. నెక్స్ట్ టీ గ్రిడ్ మీన్స్ తెలంగాణ ఫైబర్ గ్రిడ్. తెలంగాణ ఫైబర్ గ్రిడ్ అంటే సో ఇట్ ఈస్ ప్రొవైడింగ్ ఆఫ్ ద ఇంటర్నెట్ కనెక్షన్ టు ద ఎవ్రీ హౌస్ హోల్డ్. సో ఇది మార్చ్ 12th of the 2015లో స్టార్ట్ అయింది. సో కంప్లీట్ బై ద ఇయర్ 2022. నెక్స్ట్ ఇయర్కి స్టార్ట్ అయితే టీ ఫైబర్ గ్రిడ్. టోటల్గా 33 డిస్ట్రిక్ట్స్ని 10 జోన్స్గా డివైడ్ చేశారు. 10 జోన్స్గా డివైడ్ చేసి ఎవ్రీ హౌస్ హోల్డ్ షుడ్ కనెక్టెడ్ విత్ వాట్ ఇంటర్నెట్ ఫెసిలిటీ అనేది దీని యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ అనమాట. మినిమం స్పీడ్ వచ్చేసి 100 Mbps టు ద ఆల్ ద గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్. సో ఇట్ మే ఇంక్రీజ్ అప్ టు ద 1 Gbps పర్ ద ఇన్స్టిట్యూషన్. అంటే మినిమం అయితే 100 Mbps, మ్యాక్సిమం అయితే 1 Gbps స్పీడ్ తోటి సో అన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి ఇంటర్నెట్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయాలి, రైట్. సో అది దాని యొక్క మేజర్ ఆబ్జెక్టివ్. అండ్ దిట్ హౌస్ హోల్డ్స్కి ఏదైతే మన ఇంట్లో కనెక్షన్ ఇస్తామో వాటికైతే 16 to the 20 Mbps. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్కి అయితే 100 Mbps నుంచి 1 Gbps వరకు. సో వాట్ ఎవర్ ద కనెక్షన్ దే ఆర్ ప్రొవైడింగ్ టు ద హౌస్ హోల్డ్స్కి దానికైతే 16 to the 20 Mbps అనమాట ఇది. సో కంప్లీటెడ్ బై ద 2022. ఏదైతే మిషన్ భగీరథ కోసం డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్స్ వేస్తున్నారో దాంతోపాటు ఈ పైప్ లైన్స్ కూడా ఉన్నాయి సైడ్ బై సైడ్. సో దాంట్లో 2 వేస్తున్నారు అనమాట, బ్లాక్ పైప్ రిలేటెడ్ టు ద వాటర్ అండ్ బ్లూ పైప్ రిలేటెడ్ టు ద ఫైబర్. సో రెండు ఏవైతే కాలువలు తవ్విందో సేమ్ అవే వాటిని ఉపయోగించుకుంటున్నాం మనం. బ్లాక్ పైప్ వాటర్, బ్లూ పైప్ అనేది ఫైబర్కి సంబంధించి. సో తెలంగాణ ఫైబర్ గ్రిడ్ ఆర్ టీ గ్రిడ్. సో డిజిటల్ తెలంగాణ టు మేక్ ద ఎంటైర్ తెలంగాణ యాజ్ అ డిజిటల్. స్పీడ్స్ అనేది ఇంపార్టెంట్ ఎగ్జామ్ పర్పస్. సో మినిమం 100 Mbps, మ్యాక్సిమం ఎంత ఉంది, మినిమం ఎంత ఉంది, సో ఏ ఇయర్కి ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏ ఇయర్కి ఎండ్ అవుతుందని.